తిరుమల మీద మనం చూస్తున్నాం. ఇవాళ కూడా సిట్టు పెద్దలను వదిలేస్తుందని చెప్పేసి అన్ని పత్రికల్లో కూడా ఉన్నాయి. నేనేమన్నా అంటే ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబు గారిని తీసుకొచ్చి ఇవాళ ఎలాంటి కార్యక్రమం పెట్టారు. రాష్ట్రంలో ఏదైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటామా, ఆర్గనైజ్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం అధికారంలో రావాలంటే అసాధ్యం అనేది వాళ్ళకి కనపడుతుంది. ఎందుకు నిన్న మన విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం అసాధ్యమని చెప్పారు. మరి ఇంకా అలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో మోడీ గారు సపోర్ట్ చేస్తున్నారు, మోడీ గారు 100% ఆంధ్రప్రదేశ్. మరి ఎలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ మనం రావాలంటే డెఫినెట్ గా మనం ఏదో ఒకటి రాజకీయ పరమైనటువంటి ఎత్తులు పై ఎత్తులతో చెయ్యాలి అనేటువంటిది ఇక్కడ కనపడుతుంది. మరి జోగి రమేష్ తీసుకున్నా, అంబటి రాంబాబుని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాళ్ళు తోలు బొమ్మలుగా ఆడే వ్యక్తులే తప్పితే ఇది వీటన్నిటికీ కర్త కర్మక్రియ ఎవరు కోసం వీళ్ళు చేస్తున్నారు, ఎవరు కళ్ళల్లో ఆనందం కోసం చేస్తున్నారు. గతంలో కూడా దళితుల మీద, బీసీల మీద, కాపుల మీద, అన్ని వర్గాల మీద దాడులు చేశారు, హత్యలు చేశారు. ఇవాళ ఒక్కలేదు అంబటి రాంబాబు ఇష్యూనే కాదు, ఏ పార్టీ చేసినా, ఏ నాయకుడు చేసినా వాళ్ళ మీద ఉత్తరప్రదేశ్ స్టైల్లో యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. లేదా ఏదో దొంగతనం చేశారనో రోడ్డు మీద వాళ్ళని నడిపించారు. ఇది కెనాల్లోనూ, విజయవాడలో, ఏలూరులో చిన్న వాళ్ళని వాళ్ళు నడిపించారు. మరి ఈ రాష్ట్రంలో అల్లర్లు క్రియేట్ చేసి రాష్ట్రంలో గవర్నమెంట్ ని అస్థిరపరచడానికి, అదే విధంగా ఇండస్ట్రీస్ ఇవన్నీ చేసేటువంటి కుట్ర, ఒక మహాకుట్ర ఏదైతే ఉందో ఇలాంటి కుట్రలు చేసే వ్యక్తులు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు, సరైన యాక్షన్ ఎందుకు తీసుకోవాలి ప్రభుత్వం ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు. రమేష్ గారు, అంబటి రాంబాబు గారు ఇళ్ల మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని కొంతమంది అరెస్ట్ చేశారు. 30 మంది మీద, 40 మంది మీద కేసులు పెట్టారు. గత ప్రభుత్వంలో కనీసం కేసులు పెట్టలేదు. గత ప్రభుత్వంలో కేసులు పెట్టలేదండి. లక్ష్మి గారు గత ప్రభుత్వంలో కేసులు పెట్టలేదు. అంబటి రాంబాబు గారి మీద, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేశారు, కొంతమంది అరెస్ట్ చేశారు. చట్టం తన పని తను చేసుకోవాలి. చెప్పండి ఏంటండి లక్ష్మి గారు, ఇప్పుడు నాయకులు కాదు, ఇప్పుడు ఆయన బీసీ నాయకుడు కాదు, ఈయనేమో కాపు నాయకుడు కాదంటే వాళ్ళ కాపు కులంలో పుట్టారు కాబట్టి ఆయన కాపు కులం అన్నారు. ఈయన బీసీ నాయకుడిగా బీసీ కులంలో పుట్టాడు కాబట్టి బీసీ నాయకుడు అన్నారు. మరి పవన్ కళ్యాణ్ బీసీ కాపు కులస్తుడు కాదా? పవన్ కళ్యాణ్ ఒక్కడే కాపులకు పుట్టాడా? ఇంకెవరు పుట్టలేదా? ఇంకే నాయకులు కాదా? జగన్మోహన్ రెడ్డి రెడ్డి కులస్తుడు, చంద్రబాబు నాయుడు కమ్మ కులస్తుడే. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడు ఏం చెప్పట్లేదు, అంబటి రాంబాబు కాపు నాయకుడు. దాన్ని నేను ఖండిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడు అని చెప్పండి, చంద్రబాబు నాయుడు చెప్పండి. అప్పుడే అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు అంటే అది కరెక్ట్ కాదు. లక్ష్మణ్ గారు, సంపతరాజు గారు ఒక నిమిషం ఆగండి. లక్ష్మి గారు అందరికి ఉన్నాయి, కాపులకే బీసీలకే చెప్తున్నాను. వాళ్ళు ఈ కులం కోసం ఏ విధమైన త్యాగం చేయలేదు, ఈ కులం నుంచి ఏం మాట్లాడలేదు. వాళ్ళ పేరు లక్ష్మి చెప్తాను. మీరే కులాన్ని ఆపాదిస్తారా? మీరు ఆపాదిస్తారా? చెప్పేటప్పుడు చెప్పండి. ఇద్దరు మాట్లాడడం వల్ల అనవసరం క్లమ్జీ అవుద్ది. ఆగండి వేల్పూరి గారు, లక్ష్మి గారు, వేల్పూరి గారు ఒక్క నిమిషం ఆగండి. వేల్పూరి గారు
మీకు మా అవునండి, నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎట్లా? వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. అంబటి రాంబాబుని కాపు నాయకుడిగా చెబితే జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడిగా చెప్పాల్సిందేమో. అట్లా చెప్పకుండా కుదరదు. రెడ్డి నాయకుడు అని చెప్పట్లేదు వీళ్ళు. వైసీపీ నాయకుడు అని చెప్తున్నారు. అంబటి రాంబాబుని ఒక్కనే కాపు నాయకుడు అన్నారంటే కరెక్ట్ కాదు, అది తప్పు, అది సరి చేసుకోవాల్సిందేనో. ఇట్స్ ఓకే, ఆగండి ఒక్క నిమిషం. మీరు ఒక పాయింట్ మాట్లాడినప్పుడు వాళ్ళు పాయింట్ మాట్లాడతారు, అవుతుంది. కానీ లేదండి, ఇది సభ అవుతుందండి, డిబేట్ కాదు. దయచేసి కొంచెం సేపు ఆగండి. మీరు మాట్లాడిన దాంట్లో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే కనుక వాళ్ళకు సమయం ఇవ్వండి. అలాగే సంపత్ రాజు గారు మాట్లాడిన దాంట్లో లక్ష్మణ్ రావు గారు, ఈరోజు అధికారంలో ఉన్న టీడీపీ ఉంది, ఇక్కడ సమాధానం చెప్తారు మీ డౌట్లు అన్నిటికీ కూడా. చెప్పండి లక్ష్మణ్ రావు గారు. మా లక్ష్మి గారు, నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ నేను ఎవరైనా కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తారు? ఏ జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డాలు లేదే, చంద్రబాబు నాయుడు గారిని కమ్మలు లేదే? వాళ్ళని నిజంగానే ఒక రెడ్డి నాయకులు గానో కమ్మ నాయకులు గానో వెళ్తే కమ్మల రెడ్లని అంటారు. నేను ఇక్కడ ఒక్క విషయం చెప్తా, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు వేలూరు గారు కూడా అంటున్నది అదే, మీ ఇద్దరు గట్టిగా మాట్లాడుకోవడం వల్ల అదంతా క్లమ్జీ అయిపోయింది. ఆయన అన్నిగా మీకు అర్థం కావట్లా. ఇక్కడ చాలా తెలుగుగా మీరు కూడా ఇక్కడ వేలుపూరి గారు ఏంటన్నారు? ఆయన బీసీ నాయకుడు కాదు, ఆయన రాజకీయ నాయకుడు అనండి, ఈయన కోప నాయకుడు కదా రాజకీయ నాయకుడు అనంటే అందరూ అదే, అందరు రాజకీయ నాయకులే. కులాలు ఆపదించినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు కులాలు ఆపదిస్తారా? అయ్యన్న పాత్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెలమల కులం కట్టేస్తారా? పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేసరికి కోపలందరూ దాడి. పవన్ కళ్యాణ్ అనక కోపలు ఉన్నారా? నాకు పవన్ కళ్యాణ్ ఒక్కడే కోపలకు పుట్టాడా? ఏం మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఎవరికి పుట్టాడు? అదే చెప్తున్నా. అలాంటి దూకుడు వద్దు అంటే ఒక చిన్న ఇది కూడా. ప్రతి పార్టీలో ప్రతి కులానికి సంబంధించిన నాయకులు ఉంటారు. వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు వాళ్ళ కులానికి వాళ్ళు ఏమంటారు? ఆ సామాజిక వర్గం చెందిన నాయకుడు అని అంటారు. అంటే ఆ సామాజిక వర్గంలో పుట్టాడు కాబట్టి ఆ సామాజిక వర్గం జరిగినటువంటి వ్యక్తి మీద దాడిని మాట్లాడారు. అంటే మాత్రమే నాయకులు కాదు కదండి, ఆ నియోజకవర్గంలో వాళ్ళకి ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ కులానికి నాయకుడు కాదు. ఇక్కడ అన్నిదేంటంటే అంబటి రాంబాబు గారు నాయకుడు కాదు, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ఆయన స్వయంగా చెప్పాడు. పని చేస్తున్నావు నువ్వు దేనికి వచ్చావు? నువ్వు చంద్రబాబు నాయుడు మైదానికి వచ్చావా? నారాయణ మైదానికి వచ్చావా? ఆయన వయసు మాట్లాడతారు. ఒక్క నిమిషం గౌరవం ఏంటండి? మాట్లాడితే మధ్యలోకి వచ్చి గౌరవం అంటే నాకు అర్థం కావట్లా. ఒక్క నిమిషం మాట్లాడాలి కదా, నేను చెప్పాలి కదా, తర్వాత కదా మీరు మాట్లాడించాల్సింది. మీరు అలాంటి ఆగండి, సంయమనంగా ఉండండి. మీరు ఇక్కడ కావాలనే ప్రొవోకేటింగ్ చేపిస్తూ ఉన్నారు. ఆయన మీరు వీటిలో పెట్టాలి కదా, నా వెర్షన్ తీసుకోవాలి కదా. మీరు తీసుకోకుండా ఇక్కడ ఆగండి. ఇద్దరు కలిసి మాట్లాడినప్పుడు ఇది క్లమ్జీ అవుతుంది. ఆగండి. అయినా ఆగండి. మీరు డిబేట్ లోనే ఒక్క నిమిషం. మీ ఇంట్లో కూర్చొని మీరు అటెండ్ అయిన డిబేట్ లోనే మీరంతా ఇంత రెచ్చిపోతే మొత్తం రోడ్డు మీదకి వచ్చిన నాయకులు చేతిలో ప్లకార్డులు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళుతుంటే ఆగండి ఇలాగే ఈ ప్రొవోక్స్ తోనే జరుగుతున్న లక్ష్మణరావు గారు. మా పార్టీ కార్యకర్తలు ఎవరు రోడ్డు మీదకి రాలా? నేను ఎవరినైనా అదే అంటున్నా. మీ పార్టీ కార్యకర్తలు వచ్చినా ఆ పార్టీ కార్యకర్తలు వచ్చినా ఇప్పుడు 4 గోడల మధ్య మీ ఇంట్లో మీరు డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన దానిలోనే శృతి మించుతుంటే ఇంకా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకు ఇది ఎందుకు దాటుతున్నాము అంటున్నాను. ఇటువంటి మాటలు మాట్లాడతారమ్మా. ఏమి లేనప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రసారం దగ్గరికి వెళ్ళి ఆ రకంగా అప్పుడు బూతులు తిట్టినప్పుడు లేదు. ఏమి లేనప్పుడు బూతులు ఎవరు తిట్టినా నేను ఎప్పుడు లక్ష్మణరావు గారు బూతులు ఎవరు చెప్పురా నాకు అర్థం కావట్లేదు. లక్ష్మి గారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. శాంతి భద్రతలు ఎక్కడ కూడా ఎవరికి రక్షణ కల్పించే పద్ధతిలో లేవు. టోటల్ గా శాంతి భద్రతలు క్షీణించే. లక్ష్మి గారు ఈ రకంగా చేతుల్లో తీసుకునేటువంటి వ్యక్తుల మీద మీరు ఇప్పటి వరకు కేసులు ఎందుకు పెట్టాల?
ఎందుకు అలా అరెస్ట్ జైల్లో పెట్టలా? Right. సంపత్ గారు, ఒక్క నిమిషం. వేల్పూరి గారు, లక్ష్మి గారు, నేను ఒక విషయం మాట్లాడతా. అధ్యక్షుల వారి భార్యని తిట్టినప్పుడు ఆయన వల్ల లక్ష్మణ్ రావు గారితో మాట్లాడండి. సంపత్ గారు చెప్పండి. 5 లక్షలు మీరే ఇస్తే ఏం మాట్లాడతారు? మీకు తిట్టించి మీరే బెయిల్ ఇప్పించి మీరే 5 లక్షలు 10 లక్షలు సాయం చేసి ఏ తమాషాలకు ఉందా? ప్రజలకు తెలియదు అనుకుంటారా? ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నాడో, ఎవరితో తిట్టిస్తూ ఉన్నాడో, ఏ రకం చేస్తూ ఉన్నాడు కర్తవ్యం అన్ని గుర్తు పెట్టుకుంటాం. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, మేము వచ్చేటప్పుడు మాత్రం మీరు బతకడానికి పర్మిషన్ తీసుకున్న పరిస్థితిలో ఉండేటట్టుగా మీరు చేసుకుంటూ ఉన్నారు. ఇది మీకు మంచిది కాదు, ఇది మీ టీడీపీ నాయకులకి మంచిది కాదు. లక్ష్మణరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను మాట్లాడతాను. బతకాలంటే ప్రజాస్వామ్యంగా ఒక్క నిమిషం ఆగండి. సంపత్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మణరావు గారు ఆగండి. బతకాలంటే లక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు సరిగ్గా యాక్ట్ చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ సరిగ్గా యాక్ట్ చేయట్లేదు. ఊర్లో కానీ ఉండాలంటే మరి ఆగ్రహ నాయన ముస్లిం ఉండవు కాదు. లక్ష్మణ్ రావు మాట్లాడద్దు. లక్ష్మి గారు, నాకు ఒక నిమిషం అండి. లక్ష్మి గారు, ఒక నిమిషం నాకు. ప్రతిదాని వేడికి వస్తాడా? లక్ష్మి గారు, ఆగండి. లక్ష్మి గారు, ఒక్క నిమిషం. ఏంటంటే ఒక నిమిషం ఇచ్చేది మాట్లాడతారు కదా, తర్వాత మాట్లాడు. లక్ష్మణరావు గారు, ఇది పద్ధతి కాదు. ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్ పోలీసు సరిగ్గా యాక్ట్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి 20 సార్లు పోలీసులను బట్టలు పట్టించి కొడతా ఉన్నాడు. అధికార పార్టీని మాట్లాడివ్వండి. ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళిద్దరిని మ్యూట్ చేసే అవకాశం ఉంటే మ్యూట్ చేయండి. ఒకసారి మ్యూట్ చేయండి. ఒకసారి అటువైపు ఒకసారి మ్యూట్ చేయండి. పీసీఆర్ శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాసరావు గారు, వేల్పూరి గారికి అసలు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒక నిమిషం ఆగండి. ఆయనకి అసలు సరిగ్గా వినబడట్లేదు. వేల్పూరి గారికి ఒకసారి ఆపండి. ఆయన ఒక నిమిషం. వేల్పూరి గారు తీసుకొడతానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. 1,00,000 మంది పోలీసుల్ని, 1,00,000 మంది, 5,000 మంది మహిళలు ఉన్నారు పోలీసుల్ని.